భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ సంతరించుకుంది. సీతారాముల శోభతో భద్రాచలం పురవీధులు కలకలలాడుతున్నాయి. తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు. రేపు అభిజిత్ లగ్న ముహూర్తాన సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వేడుక జరగనుంది. రేపు ముత్యాల తలంబ్రాలతో సీఎం రేవంత్ వేడుకకు హాజరు కానున్నారు. సీఎం రాక దృష్ట్యా కళ్యాణ వేడుక వద్ద భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. అటు ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అందులో భాగంగా ఇవాళ సాయంత్రానికే పవన్ భద్రాచలం చేరుకోనున్నారు. ఇక భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, రైట్ శక్తి దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలంలో శ్రీరామనవమి శోభనైతే సంతరించుకున్నట్టుగా చూడవచ్చు. ఎటు చూసినా కూడా స్వాగతరాలు కావచ్చు, చలువ పందిళ్లు, చాందిని వస్త్రాలంకరణలో మొత్తం భద్రాచలం మొత్తం ఈ శ్రీరామనవమి శోభతో అయితే కలకల్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే నిన్న ధ్వజారోహంతో ప్రారంభమైనటువంటి నవమికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ రోజు సాయంత్రం ఎదుర్కోళ్లు, అదేవిధంగా రేపు శ్రీరాముల కళ్యాణము, ఎల్లుండి పట్టాభిషేకంతో ముగుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే సామాన్య భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఇటు చలువ పందిర్లు ఇక్కడ ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు వీటన్నిటిని కూడా అందుబాటులో ఉంచినట్టు, అదే విధంగా 2 లక్షల లడ్డులను కూడా, అంటే గతంలో చూసుకుంటే ఏదైతే భద్రాచలం వచ్చినటువంటి భక్తులకు ప్రసాదాలు దొరకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి కూడా ఉంది. అటువంటి మరలా కూడా పునరావృతం కాకుండా లడ్డులను కూడా, ప్రసాదాలను కూడా సిద్ధంగా ఉంచినట్టు వారు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాచలానికి సంబంధించి ఈ సంవత్సరం ఏదైతే ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఆయనతో పాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న నేపథ్యంలో ఇటు పోలీస్ శాఖ మాత్రం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. మొత్తం ఎస్పీ పర్యవేక్షణలో మొత్తం 1800 మంది సిబ్బందితో అయితే ఈ యొక్క రక్షణ ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలం సంబంధించి ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు కలిగి ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఇదంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో వీరు పోలీస్ శాఖ అయితే అప్రమత్తమైనట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే ఈ యొక్క రాష్ట్రాల సరిహద్దు నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని కూడా వీరు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే 40 గంటల ముందు నుంచే వీరి యొక్క చర్యలు చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అయితే కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంది కూడా చూడవచ్చు. అయితే అదే విధంగా మనం చూసుకుంటే ఈ కళ్యాణానికి సంబంధించి మొత్తం 24 సెక్టర్లలో 32,000 మంది ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. దీంట్లో ముఖ్యమంత్రి గ్యాలరీతో పాటు విఐపి ఈ సామాన్య భక్తులకు సంబంధించినటువంటి గ్యాలరీ మొత్తాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీరైతే మొత్తంగా ఈ ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా అధికారులు ఈ యొక్క నవమి ఏర్పాట్లలో పాల్గొనే అధికారులు అందరూ కూడా రేపు ఉదయం 6 గంటలకే అంటే హాజరు కావాలంటూ కూడా అధికారులు ఇప్పటికీ అల్టిమేటం జారీ చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏదైతే శ్రీరామనవమికి సంబంధించి ఇటు వసతి, ఏదైతే సామాన్య భక్తులకు సంబంధించి వసతి ఏర్పాట్లకు మాత్రం ఈసారి కూడా చుక్కెదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క భద్రాచలంలో ఉన్న లాడ్జీలు కావచ్చు, ఇవన్నీ కూడా అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోవడంతో సామాన్య భక్తులు చాలా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి, వారు రోడ్ల మీదే పడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఈ రోజు సాయంత్రానికి భద్రాచలానికి అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఆయన ఈ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఖమ్మం మీదుగా భద్రాచలానికి అయితే ఆయన చేరుకుంటారు. చేరుకొని భద్రాచలంలోనే బస చేస్తారు. బస చేసి రేపు సీతారాముల కళ్యాణంలో పాల్గొని ముత్యాల తలంబ్రాలు సమర్పించిన నేపథ్యంలో అంటే ఇద్దరు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.